బర్గర్, పిజ్జా, టాకో ఏ పేరు పెడదాం? ఏ పేరు పెట్టినా ఇది మాత్రం మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. 2 ఎగ్స్ని బీట్ చేసుకొని దానిలో కాస్త కారం, కాస్త ఉప్పు, ఇది అంతా మిక్స్ అయ్యేట్టు బీట్ చేసి పక్కన పెట్టుకుందాం. గోధుమ పిండి చపాతీని ఒకటి కొంచెం పెద్దదిగానే చేసుకోండి. చపాతీ రెడీ. దాన్ని ఇప్పుడు పెనం మీద పూర్తిగా కాల్చొద్దు, కొంచెం లైట్గా కాల్చుకొని పక్కన పెడదాం. చపాతీ కూడా రెడీ. ఇప్పుడు చీజ్ని తురుముకుందాం. కొంచెం పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి దానిలో కట్ చేసి పెట్టుకున్న టమాటోని ఇలాగా వన్ సైడ్ ఫ్రై చేసుకుందాం. ఎక్కువసేపు అక్కర్లేదు. రెండో వైపు కూడా ఒక్కసారి తిప్పుకుందాం. దానిలో బీట్ చేసిన ఎగ్ మిశ్రమాన్ని వేసేద్దాం. ఒక్క నిమిషం అయిన తర్వాత దానిపైన చపాతీ పెట్టేయండి. ఇలా ఒక్క నిమిషం కుక్ అయిన తర్వాత వేరే ప్లేట్ దానిపైన బోర్లించి ఇలా వేరే ప్లేట్లోకి తీసుకుందాం. దాన్ని రెండో వైపుకి పెనంలోకి మళ్ళీ వేసేసుకోండి. ఇప్పుడు దీనిపైన కాస్త కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి. నిజంగా పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. మీరు పిల్లలకి ఇస్తున్నట్టయితే పచ్చిమిర్చి మానేయండి. దానిపైన కాస్త చీజ్ ఒకవైపే ఇలా వేసుకుందాం. మళ్ళీ కాస్త కొత్తిమీర వేసుకొని చపాతీని ఫోల్డ్ చేసేయండి. కాసేపటికి చీజ్ మెల్ట్ అయ్యి అది చక్కగా కలిసిపోతుంది. రెండో వైపు కూడా ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా కాసేపు ఫ్రై చేసుకుందాం. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఈ బ్రేక్ఫాస్ట్ చాలా చాలా బాగుంటుంది. సర్వ్ చేయడానికి వీలుగా దీన్ని కట్ చేసుకుందాం. పిల్లలు నన్ను తిడతారేమో కానీ నిజంగా నాకు బర్గర్, పిజ్జా, ఈ టాకోల కన్నా ఇది బాగా నచ్చింది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే టూ గుడ్.